డౌన్ ఫాల్ గురించి ఆల్రెడీ 3 సినిమాలు పోయినాక 4వ సినిమాకి సంకల్ గుద్దుకుంటే నేను చేసేదేం లేదు. నువ్వేంట్రా ఆ వచ్చేవాడు కదా తింటాడ్రా ముష్టెత్తుకునే ముళ్ళ పందులో ఉన్నావు. చేయక మంచు విష్ణు ఒక మంచి పని చేశాడు. అదేంటంటే వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది. అదిగో వచ్చాడండి మన వేణుస్వామి. ప్రభాస్ మూవీస్ ఫ్లాప్ అవుతాయని చెప్పి బొక్కబోళ్ళ పడ్డాడు. ప్రభాస్ కు డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్పింది. డౌన్ ఫాల్ గురించి ఆల్రెడీ 3 సినిమాలు పోయినాక 4వ సినిమాకి సంకల్ గుద్దుకుంటే నేను చేసేదేం లేదు. జగన్ 2024లో పక్కాగా గెలుస్తాడని చెప్పి మళ్ళీ బొక్కబోళ్ళ పడ్డాడు. కొంచెం చీము నెత్తురు ఉన్నోడని మనం అనుకోవాలని ఒక వీడియో పెట్టి సోషల్ మీడియాలో ఇక సెలబ్రిటీస్ రాజకీయ నాయకుల జాతకాలు చెప్పనని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. అసలు నిన్నోడు అడిగాడు, ఎవరు చెప్పమన్నాడు? సర్లే దరిద్రం పోయిందనుకుంటే అసలు ఈ వేణుస్వామి ఎలా ఫేమస్ అయ్యాడు అంటే సమంత నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత రోజు ఈ దొంగస్వామి ఒక యూట్యూబ్ ఛానల్లో శుభవాన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ విడిపోతారని దిష్టి పెట్టాడు. నాగచైతన్యకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కనుక విశ్లేషించినట్లయితే కాలసర్ప దోషం ఉంది, అలాగే సమంతకు కుజదోషం ఉంది. ఈ కారణం చేత వీళ్ళిద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము విడిపోవడము ఖచ్చితంగా 100% కనిపిస్తూ ఉన్నాయి. బహుశా వీరిద్దరు విడిపోవడం వేణుస్వామి దిష్టి పెట్టడం వల్లేమో నేను అనుకుంటున్నా. నీ కళ్ళకి పడుంటే వేణుస్వామి మా ఊళ్ళు నోరాది. అక్కడి నుంచి వచ్చిన అటెన్షన్తో ఇక సెలబ్రిటీ అందరి జాతకం చెప్పడం మొదలు పెట్టేశాడు. ఏకంగా హీరోయిన్స్ అయితే వేణుస్వామి మాటలు విని పూజలు చేయడం మొదలుపెట్టారు. డబ్బులు సంపాదించడం మామూలు సంపాదన కదా హీరోయిన్స్ దగ్గర నుంచి జనాల దగ్గర నుంచి. ఈ 5 ఏళ్ళు తన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేవారంట పెద్ద వాళ్ళు. అంత అటెన్షన్ క్రియేట్ చేసుకున్నారు. అదంతా సమంత నాగచైతన్య పుణ్యమా లేకపోతే సోషల్ మీడియా పుణ్యమా? ఈ అటెన్షన్తో ఒక 5 ఏళ్ళు బాగా సంపాదించాడు, బాగా గడిపాడు. తర్వాత ప్రభాస్ గారి సల్లార్ సినిమా, కల్కి సినిమా ఫ్లాప్ అవుతాయని చెప్పాడు. కానీ ఆ 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. తర్వాత కేసీఆర్ గెలుస్తాడన్నాడు, జగన్ గెలుస్తానన్నాడు. ఇద్దరూ ఓడిపోయారు. ఆ దెబ్బతో నేను ఇంకా జాతకాలు చెప్పడం చెప్పాడు. మళ్ళీ నిన్న నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరుగుతుంటే శుభం పలకరా నాయన అంటే మళ్ళీ అశుభం పలికాడు. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కళత్రం అంటే విడిపోవడము. అసలు వేణుస్వామి ఒకడు ఉన్నాడు అంటే నాగచైతన్య సమంత విడాకులు ప్రొడక్షన్ చేయడం వల్లే సోషల్ మీడియా అతను హైప్ చేసింది కూడా. కొన్ని చెత్త యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తనకి సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు ఎటువంటి అటెన్షన్ ఇవ్వట్లేదు, పిలిచి ఇంటర్వ్యూలు తీసుకోవట్లేదు. సోది చెప్తా అంటే పిలుస్తారు కానీ సోది చెప్పనంటే ఎందుకు పిలుస్తారు చెప్పండి? సో మళ్ళీ ఛాన్స్ దొరికింది, మళ్ళీ ఫేమస్ అవ్వడానికి మళ్ళీ వచ్చాడు. ఇక ఏముంది, మన పూలచక్క భయ ఉన్నాడు కదా, అతను మంచు విష్ణుబాయికి రిక్వెస్ట్ చేశాడు. విష్ణుభయ్య వేణుస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కావాలంటే మీరే చూడండి. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని, రాజకీయ జ్యోతిష్యాలు గాని, పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. భయ్యా ఇలాంటి దొంగ సౌండ్ని ఎప్పుడూ నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. భయ్యా మీ అందరికీ ఒకటి చెప్తాను, దేవుడు రాసిన రాతని దేవుడే మార్చగలడు. దేవుడు మారుస్తాడని మీకు నమ్ముకుంటే పూజలు పురస్కారాలు చేసుకోండి. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు కష్టపడితే ఫలితం మీ వెనకాల వస్తుంది. కష్టపడాలి, వెయిట్ చేయాలి. అంతేగాని ఇలాంటి దొంగ స్వామిని నమ్ముకుంటే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. అయినా భయ్యా మనం రాసిన రాజ్యాంగాన్ని మార్చుకోలేకపోతున్నాం. అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు సవరణ చేసుకుంటారా పోయే కాలంలో అని. కానీ మనం చేస్తామా? రాజకీయ నాయకులు చేస్తారా? అసలు మనం చేయనిస్తామా? మనమే కదా ఓట్లేసేది. అసలు రాజ్యాంగం మార్చుకోలేకపోతున్నాం. మనం రాసిన రాజ్యాంగాన్ని దేవుడు రాత నువ్వెవడరా మార్చడానికి? ఏమీ మార్చలేము. బతుకుతాం బతికినంత కాలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.